యేసుక్రీస్తు ప్రభు నామంలో అందరికీ వందనములు. ఇప్పుడు మనం చదువుకునే వాక్యం మత్తయి సువార్త 10వ అధ్యాయం 32 నుంచి 42 వరకు. మనుషుల ఎదుట నన్ను ఒప్పుకుని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను వాడిని ఒప్పుకుందును. మనుషుల ఎదుట ఎవడు నన్ను ఎరుగననునో వానిని పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేను ఎరగనందును. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చితనని తలంచుకుడికి అడ్గమనే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు. ఒక మనుషునికి వాని తండ్రికి, కుమార్తెకును ఆమె తల్లికిని, కోడలికిని ఆమె అత్తకును విరోధం పెట్టవచ్చితిని. ఒక మనుషుని ఇంటి వారే అతనికి శత్రువులగుదురు. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కుమారునైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. తన శిలువను ఎత్తుకుని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణం దక్కించుకునివాడు దాన్ని పోగొట్టుకుని కానీ నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకునివాడు దాన్ని దక్కించుకును. మిమ్మల్ని చేర్చుకునివాడు నన్ను చేర్చుకును. నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వాడిని చేర్చుకును. ప్రవక్తను చేర్చుకునివాడు ప్రవక్త ఫలం పొందును. నీతివంతుడని నీతివంతుని చేర్చుకునివాడు నీతివంతుని ఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు సన్నీళ్లు మాత్రం త్రాగనిచ్చినో వాడు తన ఫలం పోగొట్టుకుండని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు బోధించేటప్పుడు ఇప్పుడు నన్ను ఒప్పుకుంటే మనుషులు ఎదుట వాడిని నేను పరలోక రాజ్యంలో నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. ఎవరైతే నన్ను ఒప్పుకోలేదో ఈ మనుషుల ఎదుట వారిని నేను నా తండ్రి ఎదుట వాళ్ళని ఒప్పుకోవటానికి సిగ్గుపడతాను. నా నిమిత్తం నన్ను ఒప్పుకోవటానికి నా నామాన్ని స్మరించడానికి ఎవడు సిగ్గుపడతాడో వాడి నిమిత్తం నేను కూడా సిగ్గుపడతాను. నా తండ్రి ముందు వాళ్ళని ఒప్పుకొని నన్ను ఒప్పుకున్న వాడిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. తల్లి విరోధం పెట్టవచ్చు అంటే విరోధం అయిపోతాం అనమాట. దేవుడిని నమ్ముకున్నామంటే ఇంకా చాలామంది ఇంట్లో వాళ్ళకే విరోధం అయిపోతాం. కనుక అలా విరోధమే పెట్టవచ్చు ఇతను అన్నారు కనుక అది నిజంగా అలాగే అవుతుంది. కనుక ఆయన కంటే ఎక్కువగా పిల్లల్ని కానీ తల్లిదండ్రులను అలా ప్రేమించకూడదు. మొదటి స్థానం యేసుక్రీస్తు ప్రభుకే ఇచ్చేయాలి. నాకంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదని ప్రభు చెప్తున్నారు. కనుక దేవుడినే మొదటగా ప్రేమించి మొదటి స్థానం ఆయనకి ఇచ్చి తర్వాత స్థానం ఎవరికన్నా బిడ్డలను ప్రేమించుకోవచ్చు. కనుక ఇప్పుడు మనం సిలువను ఎత్తుకుని ఆయన వెంబడించాలి. ప్రాణం పోద్దేమో ఆయన వెంబడిస్తే నేను వెంబడించిన మానేస్తే ఆ ప్రాణం ఎప్పటికైనా పోద్దే మళ్ళీ దక్కించుకోలేరు. కానీ ఆయన నిమిత్తం ప్రాణం పోయినప్పుడు దాన్ని దక్కించుకుంటారు. పరలోక రాజ్యంలో నిత్యము జీవించుంటాం. ఇంకా మరణమే లేని జీవితం మనకి ఇస్తారు ఆయన నిమిత్తం మనం ప్రాణం పోగొట్టుకున్నప్పుడు. అలాగే ఆయన నిమిత్తం మనం వెళ్ళినప్పుడు మనం చేర్చుకున్నవాడు ఏసైని చేర్చుకున్నవాడు తండ్రి గారిని చేర్చుకున్నట్టు. అలాగే మనం చేర్చుకుంటే మన ప్రభువుని చేర్చుకున్నట్టే వాళ్ళు. కనుక మనకు గిన్నెడు మంచినీళ్ళు ఇచ్చిన ఆయన సువార్త నిమిత్తం వెళ్ళినప్పుడు ఇంట్లోకి పిలిచి ఆదరించి మంచినీళ్ళు ఇచ్చి మర్యాద చేసిన అది దేవునికి చేసినట్టే. కనుక వాళ్ళకి రావాల్సిన ఫలం వాళ్ళు పొందుకుంటారని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. ఆమె